మనలో చాలామంది ఏదైనా కోర్స్ నేర్చుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. సో నేను ఆ కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను, ఏం అడిగినా కూడా ఆన్సర్ చేయగలను, ఆన్ ద స్పాట్ ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే నేను సెలెక్ట్ అయిపోగలను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. కానీ ఫ్రెండ్స్, సో ఏదైతే ఏఐ టూల్స్ వచ్చాయో వచ్చిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెసే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఓకే, సో ఇంటర్వ్యూయర్స్ తాలూకా ఎక్స్పెక్టేషన్సే మారిపోతున్నాయి అన్నమాట. సో ఈ వీడియోలో అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది, ఒక ఫ్రెషర్కైనా ఎక్స్పీరియన్స్డ్కైనా, ఇంకా కంపెనీస్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ క్యాండిడేట్స్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి, సో వాటిని వాళ్ళు ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగి మనలో క్రాస్ చెక్ చేసేటటువంటి అవకాశం ఉంది, ఇదంతా కూడా చాలా క్లియర్గా మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇంటర్వ్యూయర్స్ ఈ రోజున క్యాండిడేట్స్లో చూసేటటువంటి మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి అని చెప్పి మాట్లాడబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే, ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇది మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోండి. సో ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా దీనికి నేను కోడ్ రాసేస్తాను అని చెప్పి అస్సలు ఆలోచించకండి. ఓకే, మీకు అది కోడింగ్ రాయడం వచ్చినా కూడా మీరు రాయకూడదు. ఓకే, సో ఏంటి అంటే ఇంటర్వ్యూయర్ తాలూకా స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే ఈ కోడ్ రాయటానికి ఏఐ టూల్ ఉంది. ఓకే, సో ఇతను ఇంకా ఎక్స్ట్రా ఏం చేయగలుగుతాడు, ఓకే, సో మిగతా ఎలిమెంట్స్ ఏవైతే కావాలో అవన్నీ ఇతను ఫుల్ఫిల్ చేయగలుగుతాడా అని చూడటానికే ఆ ఇంటర్వ్యూ అనమాట. కాబట్టి కోడ్ రాయటం అనేది మీరు స్క్రాచ్ నుండి రాయాల్సిన పని లేదు. సో నేను రాసేస్తాను ఎస్ అని చెప్పి మాత్రం అనుకోకండి. సో ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా విని అతను మీ నుండి ఏం ఎలిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఓకే, సో దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అసలు ఇంటర్వ్యూయర్ కావాల్సినటువంటి మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి మనలో, అండ్ వాటిని అతను మన దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పి ఏ విధంగా టెస్ట్ చేస్తాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మనం మాట్లాడదాం. ఈ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఇంటర్వ్యూయర్ చూసేది మన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డిజైన్ చేయండి అని చెప్పి మనల్ని అడిగేటప్పుడు ఇంకా వెంటనే మనం కోడ్ రాయటానికి రెడీ అయిపోకూడదు. ఓకే, సో అక్కడ కోడ్ రాయటానికి ఏఐ టూల్ ఉంది. ఓకే, కాబట్టి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం వెంటనే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నామో మన సొల్యూషన్ అప్రోచ్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్కి నేను ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాను, లాగిన్కి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాను, ఈ రిస్ట్రిక్షన్స్ పెడతాను, ఇలా పెడితే యూజర్ కరెక్ట్గా ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది, అలాగే సో సెక్యూరిటీ ఇష్యూస్ కూడా మనకి రాకుండా ఈ విధంగా డిజైన్ చేయబోతున్నాను అని చెప్పి ఈ యొక్క మీ థింకింగ్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్, రిక్వైర్మెంట్స్ క్లారిఫికేషన్ ఇవ్వడం. ఓకే, సో ఎస్ నాకు అర్థమైంది ఎలా మీరు చేయాలనుకుంటున్నారు, కాబట్టి నా ప్లాన్ ఇది, నేను ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ అప్రోచ్ ఇంపార్టెంట్ అనమాట, ఎలా ఆలోచిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో వన్స్ మనకి ఆ డిజైన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎస్ నాకు ఈ విధంగా డిజైన్ చేయు అని చెప్పి ఏ టూల్ని అడిగితే అది కోడ్ ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ డిజైన్ ఏదైతే ఉందో, సిస్టమ్ డిజైన్ ఏదైతే ఉందో, ఎలా మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో, ఇచ్చిన ప్రాబ్లమ్ని ఎలా ఆలోచిస్తున్నామో సాల్వ్ చేయడానికి, అది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఏదైనా క్వశ్చన్ అడగగానే వెంటనే కోడింగ్ రాయడానికి రెడీ అయిపోవద్దు. ఓకే, సో దిస్ ఈజ్ మై అప్రోచ్. ఓకే, సో ఐఎమ్ ప్లానింగ్ లైక్ దిస్, ఎలా అయితే సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు అని చెప్పి ఆ విధంగా ఫస్ట్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో అది ఫస్ట్ ఇంప్రెషన్ మీకు పడుతుందన్నమాట ఆటోమేటిక్గా. ఓకే, సో అప్పుడు తన నుండి సో దీన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చెప్పు అంటే అప్పుడు మీరు కోడింగ్ పార్ట్కి వెళ్ళండి. అంతవరకు మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మాత్రమే చెప్పండి. సో ఈ రోజుల్లో ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ మనం కోడింగ్ రాయాలి కాబట్టి సో ఫస్ట్ మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ అప్రోచ్ రెడీ అవ్వడం, ఆర్కిటెక్చర్ రెడీ అవ్వడం, ఓకే, సిస్టమ్ డిజైన్ ప్లాన్ చేసుకోవడం, ఇవి మనలో ఉండాల్సినటువంటి మెయిన్ ఎలిమెంట్స్ అనమాట. కాబట్టి ఆ విధంగా మీరు ఏదైనా క్వశ్చన్ అడగగానే ఫస్ట్ కోడింగ్ రాసేయకుండా మీ అప్రోచ్ ఏంటో మీరు ప్లాన్ చేసుకోండి, దాని ప్రకారం అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక సెకండ్ ఎలిమెంట్ మీలో చూసేది మీకు ఏఐ టూల్స్ యూజ్ చేయడం ఎంత బాగా వచ్చని. ఓకే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు గిట్హబ్ కోపైలట్ ఎంత బాగా యూజ్ చేయడం వచ్చు, ఎన్ని విధాలుగా మీరు గిట్హబ్ కోపైలట్ యూజ్ చేస్తారు అని చెప్తే సో మనం దాని యొక్క యూజ్ కేసెస్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా చెప్పగలగాలి. ఓకే, సో మనం కామెంట్ ఇస్తే కామెంట్ నుండి కోడ్ రాస్తుంది, అలాగే
ఏదైనా ఒక కోడ్‌ని మనం రీఫ్యాక్టర్ చేయమంటే చేస్తుంది. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేయగలదు. అలాగే బేసిక్ బగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫిక్స్ చేయగలదు. ఒక లైన్ ఏదైనా ఉంటే ఆ లైన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. సో ఇలా ఈ అన్ని కేసెస్ కూడా నేను ఏఐ టూల్‌తో యూజ్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఓకే. సో సింపుల్‌గా నేను ప్రాంప్ట్ ఇస్తాను, అది కోడ్ జనరేట్ చేస్తది. దానికే ఏఐ టూల్ నేను యూజ్ చేస్తాను అంటే ఖచ్చితంగా అది రిజెక్టే, గుర్తుంచుకోండి. ఓకే. సో ఫస్ట్ ఏఐ టూల్ ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అన్నది మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉండాలి. దానికోసం మీరు గిటబ్ కోపైలట్ కానీ, లేకపోతే చాట్ జీపీటీ కానీ, కర్సర్ ఏఐ కానీ, క్లాడ్ కోడ్ కానీ ఏదో ఒక ఏఐ టూల్ మీరు ఫుల్గా నేర్చుకుంటే వాళ్ళు అడిగింది ఆ టూల్ మీకు ఐడియా లేకపోయినా ఓకే. సో నాకు ఈ టూల్ మీద బాగా ఐడియా ఉందంటే దాని మీద అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఒక్క ఏఐ టూల్ మీద మీరు బాగా మీకు అవేర్నెస్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఇంకొకటి నేర్చుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే. వితిన్ డేస్లోనే మనం ఇంకొక కొత్త టూల్ని నేర్చుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఏదో ఒక ఏఐ టూల్ తీసుకోండి, దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అక్కడ మీకు కూడా ఒక ప్రాబ్లం ఇచ్చి దీన్ని ఏఐ టూల్తో కోడ్ జనరేట్ చేయు, దాంట్లో బగ్స్ ఏ ఉన్నాయో ఐడెంటిఫై చేయు, దీన్ని వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయు, ఒక కామెంట్ రాసి కామెంట్ నుండి కోడ్ జనరేట్ చేయు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయి ఏదైనా ఒక లైను, ఇలా ప్రాక్టికల్గా అడిగే అవకాశం ఉంది. అంటే మీకు ఎంత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది ఏఐ టూల్తో అని చెప్పి చెక్ చేసేటటువంటి అవసరం ఉంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే మీకు ఏఐ టూల్స్ ఎంత బాగా యూజ్ చేయడం వచ్చు, ఈ రెండు కూడా ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఇక మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ బాగుంది మీది, అలాగే ఏఐ టూల్ మీకు యూజ్ చేయడం బాగానే వచ్చు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ రియల్ టైంలో మీరు ఏం చేశారు అన్నది మీ వర్క్ చూస్తారనమాట. సో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశారు, మీ గిట్హబ్ ప్రొఫైల్ ఏంటి, అక్కడ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారా లేదా, లింక్డ్ఇన్లో అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారా లేదా. సో మన రెజ్యూమే కంటే కూడా డిజిటల్ పోర్ట్ఫోలియో ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆల్మోస్ట్ మీ రెజ్యూమేలో ముందే వాళ్ళు చూసుంటారు, బట్ అది మీరే చేశారా లేదా క్రాస్ చెక్ చేయడానికి వాటి మీద క్వశ్చన్స్ అడగడము. ఓకే. సో ఎలా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి అడగడం, మీ రియల్ వర్క్ని అప్పుడు చూస్తారనమాట. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఏఐ టూల్ యూసేజ్ మీకు తెలుసు అన్న తర్వాతే మీకు మీ యొక్క వర్క్ చూస్తారు, రియల్ వర్క్. మీరు ప్రాజెక్ట్స్ ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు ఓన్గా, నిజంగా మీరే చేశారా లేదా, దాని మీద క్వశ్చన్స్ అడగడం. దాని ద్వారా మీకు రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అంటే మీకు రియల్ వర్క్ తెలుసా లేదా అన్నది వాళ్ళు చూస్తారనమాట. ఇక 4th ఎలిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు డీబగింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. సో డీబగింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఏఐ టూల్ యూజ్ చేయకపోతే అవ్వదు, అలాగని అది కోడ్ ఏదైతే జనరేట్ చేస్తుందో దాని మీద డిపెండ్ అయిపోతే ఫుల్ ఇన్కన్సిస్టెన్సీ, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏఐ కోడ్తో. కాబట్టి అది యూజ్ చేసుకొని మనం ప్రొడక్టివిటీ పెంచుకోవాలి. ఓకే. సో అట్ ద సేమ్ టైం అది ఇచ్చేటటువంటి కోడ్లో బగ్స్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే. కాబట్టి మీరు ఏదైనా ఒక బగ్ వస్తే ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా సాల్వ్ చేస్తారని చెప్పి మీ డీబగింగ్ స్కిల్స్ చూస్తారనమాట. సో మీరు వెంటనే నేను డైరెక్ట్గా ఆ ప్రాబ్లం ఏంటో చెక్ చేసేసి సాల్వ్ చేసేస్తాను లాంటి షార్ట్ కట్ మెథడ్స్ చెప్పకూడదు. ఓకే. సో నేను లాగ్స్ చెక్ చేస్తాను, రూట్ కాజ్ ఏంటో పట్టుకుంటాను, అవసరమైతే బ్రేక్ పాయింట్స్ యూజ్ చేస్తాను. సో ప్రాబ్లమ్ని ఐసోలేట్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా సపరేట్ చేసుకుంటూ చెక్ చేసి యాక్చువల్ రూట్ కాజ్ ఏంటో ఫైండ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాను అని చెప్పి చెప్పాలన్నమాట. సో డీబగింగ్ స్కిల్ అంటే ఒక ఎర్రర్ వస్తే ఆ ఒక్క ఎర్రర్ని సాల్వ్ చేసేయడం కాదు, అసలు ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం సాల్వ్ చేస్తే మరొక ఎర్రర్ రాకూడదు. ఓకే. సో కాబట్టి డిఫరెంట్ ఇన్పుట్స్కి మనం దాన్ని చెక్ చేసి మనం ఇచ్చినటువంటి సొల్యూషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మనం చాలా ఎడ్జ్ కేసెస్ కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో రేర్ ఇన్పుట్స్కి అన్నిటికీ ఇది ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసింది వర్క్ అయిపోవచ్చు, ఎక్కడో కొన్ని ఇన్పుట్స్కి వర్క్ అవ్వకపోవచ్చు. అలాంటి ఎడ్జ్ కేసెస్ని మనం డిటెక్ట్ చేయగలగాలి. ఓకే. సో ఈ డీబగింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఇంకా ఫ్యూచర్లో కోడర్గా కాకుండా, ఓకే, సో డెవలపర్ అంటే ఇంకా కోడర్గా కాకుండా కోడ్ రాసేవాడిగా కాకుండా సో ఏఐ ఇచ్చిన కోడ్ని వెరిఫై చేయడము, దానిలో బగ్స్ని క్లియర్ చేయడము, వీటి మీద ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనం కోడర్గా కాకుండా వెరిఫైయర్గా మారిపోతాం ఫ్యూచర్లో. కాబట్టి మనకి డీబగింగ్ స్కిల్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
అలాగే మీ లెర్నింగ్ ఎబిలిటీస్ చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైతే టూల్ యూజ్ చేస్తున్నారో అది మన కంపెనీలో యూజ్ చేయము, సో మీరు సో అండ్ సో నేర్చుకోవాల్సి ఉంటుంది, వెంటనే నేర్చుకోగలరా అని అంటే మనం వెంటనే ఎస్ అని చెప్పి చెప్పాలి ఖచ్చితంగా. ఓకే, సో లేదు నాకు ఈ టూల్ వచ్చు, నేను దీని మీదే వర్క్ చేస్తాను, నాకు దీని మీదే ప్రొఫిషియన్సీ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మనం రిజెక్ట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కంటిన్యూగా ఏదో ఒకటి అప్గ్రేడ్ అవ్వాల్సిందే. ఓకే, సో నేను పైథాన్ నేర్చుకున్నాను దాని మీద వర్క్ చేస్తాను, నేను జావా నేర్చుకున్నాను దాని మీద వర్క్ చేస్తానంటే కుదరదు. ఇంకా ఈ రోజుల్లో మల్టిపుల్ టెక్నాలజీస్ అన్నీ నేర్చుకోవాల్సిందే. అది వర్సెస్ ఇది కాదు, అది అండ్ ఇది అని చెప్పి మనం చూడాల్సి వస్తుంది. అది ఏవైనా పైథాన్ జావా అనే కాదు. ఈ రోజుల్లో మనం ఎన్ని స్కిల్స్ నేర్చుకోగలిగితే అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి, అలాగే నేర్చుకుంటూనే ఉండాలి. సో మీరు గిట్హబ్ కోపైలట్ మీకు వచ్చు కదా, కానీ మన కంపెనీలో మనం కర్సర్ యూజ్ చేస్తున్నాము, లేకపోతే క్లౌడ్ కోడ్ యూజ్ చేస్తున్నాము, లేకపోతే చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాము, లేకపోతే మన ఇంటర్నల్ టూల్ యూజ్ చేస్తున్నాము, అది మీరు నేర్చుకోవాల్సి ఉంటుందంటే ఎస్ ఐఎమ్ రెడీ. వెంటనే మీ యాక్సెప్టెన్స్ అన్నది వాళ్ళకి చెప్పాలి. ఎస్ మీరు కొత్తవి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేటటువంటిది వాళ్ళలో మనం ఒక ఫీల్ కలిగించాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. ఓకే, సో కమ్యూనికేషన్ స్కిల్ అంటే సూపర్ ఇంగ్లీష్ కాదు. ఓకే, సో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది మన ముక్క ఇంగ్లీష్ అయినా నో ప్రాబ్లం. బట్లర్ ఇంగ్లీష్ అంటారు కదా, అదైనా పర్వాలేదు. ఓకే, కాకపోతే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది అవతల వ్యక్తికి కన్వే చేయాలి. ఇదే కమ్యూనికేషన్ స్కిల్ అంటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏదో సూపర్ పాజ్ ఇంగ్లీష్ మనకి రావాలని చెప్పి కాదు. ఓకే, సో మనకి తెలిసింది అవతల వ్యక్తికి మనం అసలు హెసిటేట్ అవ్వకుండా, భయపడకుండా మనం క్లియర్గా కన్వే చేయగలగడమే కమ్యూనికేషన్ స్కిల్. సో ఆ స్కిల్ మీ దగ్గర ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కలిపి ఈ రోజుల్లో మనకి జాబ్ రావాలా వద్దా డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని దీని పరంగా మీరు ఇంటర్వ్యూస్కి రెడీ అవ్వండి అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఏఐ కోడ్ రాసేస్తోంది కాబట్టి నేను కోడ్ నేర్చుకోను అంటే కుదరదు. అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చోవాలంటే ఎంట్రీ టికెట్టే మీకు కోడింగ్ స్కిల్ బాగా రావడం. కాబట్టి ఏదైనా ఒక టెక్ స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకొని, జావానో పైథానో జావా స్క్రిప్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా దానిలో ఎండ్ వరకు వెళ్ళిపోవడం, ఓన్గా ప్రాజెక్ట్స్ చేయడం, ప్లస్ ఏఐ టూల్స్ యూసేజ్ నేర్చుకోవడం, ప్లస్ డీబగింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీకు జాబ్ని తీసుకొచ్చి పెడతాయి అని చెప్పి చెప్తున్నాను. అండ్ మీరు చేసిన ప్రతి వర్క్ కూడా మీ గిటహబ్ ప్రొఫైల్లో కనిపించాలి, అలాగే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కనిపించాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూస్కి రెడీ అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మనం ప్రతిరోజు మన ఛానల్లో నాలెడ్జ్ అండ్ గైడెన్స్ వీడియోస్ తీసుకొస్తున్నాము. రీసెంట్గా మనం చేసిన వీడియోస్ చూడండి. మీకు మన ఛానల్ యూజ్ అవుతుంది అని అనిపిస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఫ్యూచర్లో ఏ వీడియో చేసినా ప్రతి ఒక్కటి కూడా మీకు రికమెండ్ అవుతుంది, ఏది కూడా మిస్ అవ్వరు. అలాగే ఫ్రెండ్స్, మన తెలుగులో మీరు ఏవైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే, సో పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, ఏఐ టూల్స్ కానీ, గిట్హబ్ కోపైలట్ ఇవన్నీ కూడా ఓకే, సో నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్టులు చూడండి. ఇక్కడ ప్రతి కోర్సు కూడా ఫుల్ కోర్సెస్ అనమాట ఇవి. ఓకే, ఒక ఆర్డర్లో స్ట్రక్చర్డ్ వేలో నేను పెట్టి ఉంచాను. సో ఇక్కడ ప్రతి కోర్స్ కూడా ఫస్ట్ 40% వీడియోస్ మీరు ఫ్రీగానే చూడొచ్చు. ఆ తర్వాత సో కోర్స్ వైజ్ ఫీజ్ కాదు, కేవలం 479 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే 1 మంత్ మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో 1 మంత్లో మీకు నచ్చిన కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చు. సో అలాగా మీరు 1 or 2 కోర్సెస్ మీకు అవసరం అనుకుంటే మీరు జస్ట్ 479కే మీరు అనుకున్నవి నేర్చుకోవచ్చు. లేదు ఇందులో ఎక్కువ కోర్సెస్ మీకు అవసరం అనుకుంటే కేవలం 6 months అమౌంట్ ఏదైతే ఉంటుందో 2874 ఆ అమౌంట్తో మనం 1 year మెంబర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్సెస్ అన్ని 1 year మీకు యాక్సెస్ ఉంటాయి. సో ఇంకా ఈ గ్యాప్లో మనం ఏవైనా కొత్త కోర్సెస్ చేస్తే అవి కూడా మీకు యాక్సెస్ అన్నవి వస్తాయి అన్నమాట. అది కూడా మీరు ఫస్ట్ 40% కోర్స్ చూసి మీకు మన ఛానల్లో నేర్చుకోగలము అనే కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతే 1 month మెంబర్షిప్ అయినా 1 year మెంబర్షిప్ అయినా. సో గుర్తుపెట్టుకోండి, కోర్స్ వైజ్ ఫీజు ఉండదు. మీరు 479 పే చేసినా 1 month అన్ని కోర్సెస్ చూడగలుగుతారు. అలాగే 2874 పే చేసిన 1 year అన్ని కోర్సెస్ చూడగలుగుతారు. ఓకే, సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే కనుక మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు క్లియర్గా ఏ కోర్సెస్ ఉన్నాయి అండ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అన్నది మీకు మా టీం రెస్పాండ్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.